దంపతులకు పాపం ఇబ్బంది కలుగుతుంది. కళ్యాణానికి కూర్చుంటున్నారు, వాళ్ళకి ఆశీర్వచనం చేసి కిందకి వెళ్ళేటప్పటికి పాపం వెనకాతలకు నిలబడవలసి వస్తుంది. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఎవరైతే కళ్యాణ దంపతులు కానీ డోనర్స్ కానీ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా, అందరూ అంటే మీరు బంధువర్గాన్ని తీసుకుని రావద్దు. దయచేసి ఇక్కడ మీరు ఒక విషయం గమనించండి. ఎవరైతే కళ్యాణంలో కానీ పూజల్లో కానీ హోమాల్లో కానీ పాల్గొంటారో వారికి భోజన ఏర్పాట్లు జరిగినప్పుడు వారిద్దరు దంపతులకి అలాగే వారి పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలకి మాత్రమే లోపలికి వెళ్ళి భోజనం చేయవచ్చు. మా బంధువులు వచ్చారంటే మా ఫ్రెండ్స్ వచ్చారంటే అంటే కాదు, అందరికీ అంటే ప్లేస్ సరిపోదు. దయచేసి అది మీరు గుర్తుపెట్టుకోండి, మీరు సహకరించండి. ఎందుకంటే మీరు అందరూ సహకరిస్తేనే ఇంకా దేవాలయం వృద్ధిలోకి వస్తుంది. ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి ఇంకా ఆ స్వామి అనుగ్రహాన్ని మీ అందరికీ కూడా కలిగించడం జరుగుతుంది. కాబట్టి మరి ఈరోజు కళ్యాణంలో పాల్గొన్నటువంటి ప్రత్యేకంగా ఉన్నటువంటి దంపతులు నృసింహ రమేష్ గారిని సీతాలక్ష్మి గారిని ఒకసారి ఎదురు లేవండి. ఇప్పుడు మహాసంకల్పం చదువుతాము.